అంటే 10 సంవత్సరాల తర్వాత ఈ వాల్ పండింగ్ చేపిస్తే మీరు ఖచ్చితంగా మీ ఇల్లు డ్యామేజ్ అవుతుంది. ఇదేంటైతే లాంగ్ టర్మ్లో వీళ్ళు ఎలాంటి ప్రమాణాలు మీకు ఇవ్వలేరు. ఇన్ని సంవత్సరాలు స్టాండర్డ్గా ఉంటుందని చెప్పానండి ఒకళ్ళన్నా. ప్లాస్టింగ్ లేని గోడ మీద ఈ మెటీరియల్తో మేము ఆపుతున్నాము, కన్స్ట్రక్షన్ కంటే కూడా సిమెంట్ ఇసుక కంటే కూడా ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటే ఇది పెద్ద అబద్ధం. జనాల్ని టెక్నాలజీ పెరిగింది అని చెప్పి దానికి ఒక ఇంగ్లీష్లో ఒక పదం అని ఈజీగా దోచుకుంటున్నారు. ఇది అసలు ఇది వాటర్ ప్రూఫింగ్, ఇది వాటర్ ప్రూఫింగ్, ఇది వాటర్ ప్రూఫ్, వుడ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్, అది వాటర్ ప్రూఫ్, అన్నీ వాటర్ ప్రూఫే వాడేస్తున్నారు. ఇంకా వాటర్ ఎక్కడి నుంచి బయటికి వెళ్ళింది? ఒకసారి ఈ వీడియో చూడండి. కన్స్ట్రక్షన్లో మనకు బ్రిక్ వర్క్ అయిన తర్వాత మెయిన్ వర్క్ ఏంటంటే ప్లాస్టరింగ్ వర్క్ ఉంటుంది. విన్నారా? బ్రిక్ వర్క్ అయిన తర్వాత ప్లాస్టింగ్ వర్క్ ఉంటుందంట. ఇంకా వినండి. సో దానికి ఇసుక, సిమెంటు, వాల్ పుట్టి ఇవన్నీ అవసరం ఉంటుంది. వీటన్నిటితో పని లేకుండా తక్కువ ఖర్చుతో విన్నారుగా ఫ్రెండ్స్, సిమెంట్ ఇసుక వీటితో ఏం పని లేదు. ఇల్లు కట్టుకోవాలంటే పిఓపి పౌడర్ అంటే చాలు. ఇంకా వినండి.